డీటెయిల్స్ చూద్దాం. విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు నేడు హైదరాబాద్ లో సమావేశం కానున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం 6 గంటలకు భేటీ కానున్నారు. ఈ మేరకు ప్రజాభవన్ లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విభజన అంశాలపై ఏపీ తెలంగాణ సీఎంల సమావేశం అజెండాగా కూడా ఖరారైంది. ఏపీ తెలంగాణ సీఎంలు 10 అంశాల అజెండాతో చర్చకు రానున్నారు. విభజన చట్టం షెడ్యూల్ 9, 10 కిందకి వచ్చే సంస్థల ఆస్తులపై చర్చించనున్నారు. షీలా బీడే కమిటీ సిఫార్సులను ఇద్దరు ముఖ్యమంత్రులు పర్యవేక్షించనున్నారు. విద్యుత్ బకాయిలు, ఏపీఎఫ్సీ అంశాలపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ఉభయ రాష్ట్రాల మధ్య 15 ఈఏపీ ప్రాజెక్టుల రుణ పంపకాలపై సమీక్షించే అవకాశాలున్నాయి. ఉద్యోగుల పరస్పర బదిలీలు, లేబర్ సెస్ పెంపకాలు, ఉమ్మడి సంస్థల ఖర్చులు, చెల్లింపులపై కూడా చర్చించనున్నారు. హైదరాబాద్లోని 3 భవనాలను ఏపీకి కేటాయించేలా చర్చించనున్నట్లుగా సమాచారం. కాగా విభజన చట్టం 9, 10 కిందకు వచ్చే సంస్థల బ్యాంకు ఖాతాల్లో భారీగా నగదు ఉన్నట్లు గుర్తించారు. విభజన పూర్తి కాని ఈ సంస్థల బ్యాంకు ఖాతాల్లో 8,000 కోట్ల రూపాయలు నగదు ఉంది. సంస్థల విభజన జరగకపోవడంతో ఈ నిధులను 2 రాష్ట్రాలు ఉపయోగించుకోలేదు. గత 10 ఏళ్లుగా బ్యాంకుల్లో ఉన్న ఈ 1,000 కోట్ల నగదుపైన నేటి సమావేశంలో ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించనున్నారు. తొమ్మిదవ షెడ్యూల్ కిందికి వచ్చే సంస్థల్లో ఏపీ జెన్కో కూడా ఉంది. దీని విలువ 2,448 కోట్లుగా నిర్ధారించారు. 10వ షెడ్యూల్ కిందికి వచ్చే కొన్ని సంస్థలకు 2,994 కోట్ల నిధులు ఉండగా ఈ నిధుల నుంచి 2 తెలుగు రాష్ట్రాలు 1,559 కోట్లను పంచుకున్నాయి. ఇంకా 1,435 కోట్ల పంపకంపై పంచాయతీ నడుస్తుంది. ఈ అంశం కూడా నేటి సమావేశంలో చర్చించనున్నారు. చట్టంలో లేని సంస్థల విభజనపైన చంద్రబాబు, రేవంత్ ఇవాళ ఓ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, చెప్పండి, ఈ మరికొద్ది గంటల్లో ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారు. ప్రధానంగా ఏ అంశాల గురించి చర్చించే అవకాశం ఉందంటారు? సుజాత, మొత్తంగా చూస్తే మాత్రం అంటే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రస్తుత సీఎంలు, అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇటు తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇరు తెలుగు రాష్ట్రాల యొక్క సీఎం యొక్క ఒక భేటీ అయితే మాత్రం ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఒక ప్రాధాన్యత కూడా సంతరించుకున్నట్లుగానే మనం చెప్పాలి. ఇంకా ప్రధానంగా చూస్తే మాత్రం అంటే విభజన చట్టంలో సంబంధించినటువంటి హామీలు కావచ్చు, అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నీటి పంపకాల అంశాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా చర్చించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే నీటి కేటాయింపుల్లో కూడా ఇప్పటికే ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి మధ్య కూడా చాలా వాగ్వాదాలు, అంటే ఒక రకమైనటువంటి చాలా ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఇంకా అదే విధంగా ఒక 3 భవనాలకు సంబంధించి సిఐడి కార్యాలయాలకు సంబంధించినటువంటి భవనాలు కావచ్చు, అదేవిధంగా లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కి సంబంధించిన భవనాలు కావచ్చు, ఇంకా ఇట్లా ఒక 3 భవనాలకు సంబంధించి క్లారిటీ కూడా రావాల్సినటువంటి, అన్నిటికీ మించి షెడ్యూల్ 9లో ఉన్నటువంటి అంటే 91 సంస్థలకు సంబంధించినటువంటి వాటిలో పంపకాలు జరగాల్సినటువంటి అంశం ఉంది. అదేవిధంగా షెడ్యూల్ 10కి సంబంధించి 140కి సంబంధించి 140 సంస్థల్లో గాను 30 నుంచి 40 సంస్థల వరకు కూడా ఒక క్లారిటీ, అంటే కొన్ని పంపకాలు జరగాల్సినటువంటి పరిస్థితి. దాంట్లో అప్పులు కావచ్చు, ఆస్తులు కావచ్చు, వీటన్నిటిపైన పూర్తి స్థాయిలో చర్చించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా అంటే గతంలో చంద్రబాబు నాయుడు ఓటమి చెందిన తర్వాత అనూహ్యంగా అక్కడ జగన్ గెలవటం, ఇక్కడేమో కేసీఆర్ అధికారంలో ఉండటం వల్ల అంటే 2 అంత పెద్దగా ప్రాధాన్యత సంతరించుకున్నట్లుగా కూడా, అంటే ఈ సమస్యలను పరిష్కరించుకునే దిశగా కూడా వారు అంతగా పెద్ద పట్టించుకున్న పరిస్థితులు, దాఖలాలు అయితే లేనటువంటి పరిస్థితి కనపడిన నేపథ్యంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఒక పరిష్కారం చూపించేటువంటి దిశగానే ఇటు 2 తెలుగు రాష్ట్రాల సీఎంల యొక్క భేటీ అయితే జరగబోతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తిగా కూడా అంటే ఒక క్లారిటీ మరి కాసేపట్లో కూడా ఈ భేటీ జరగబోతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయి క్లారిటీ అయితే వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
చంద్రబాబు నాయుడు ఇటు రేవంత్ రెడ్డి భేటీ అసలు ఎన్ని గంటలు కొనసాగే అవకాశం ఉందంటారు? విభజన సమస్యలకు సంబంధించి అన్ని సమస్యలపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారా ఈరోజు? పూర్తిగా సుజాత, మనం చూసినట్లయితే మాత్రం పూర్తిగా అంటే ఈ విభజనకు సంబంధించినటువంటి హామీలకి ఎక్కడా కూడా ఇటు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కూడా ఒక సహృదయమైనటువంటి వాతావరణం, ఒక స్నేహపూరితమైనటువంటి వాతావరణం ఉండేటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు తప్ప అంటే ఎక్కడా కూడా ఇంకా ఎలాంటి పంపకాల్లో ఎలాంటి శశపిషలు అనేటువంటి ఏమీ లేకుండా ఉండే విధంగానే జాగ్రత్త తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. కనీసం సుమారు 2 గంటల పాటు ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంల యొక్క భేటీ అయితే జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. అది మరొక గంట సేపు అదనంగా కూడా కొనసాగేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు చంద్రబాబు నాయుడుతో పాటు అక్కడికి సంబంధించినటువంటి 3 మంత్రులతో పాటు అక్కడ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా ఇటు రెవెన్యూ, అదేవిధంగా ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా పాల్గొనబోతున్నారు. సో మొత్తంగా ఏది ఏమైనప్పటికీ కూడా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా ఒక పరిష్కారం చూపించే దిశగా అయితే ఇటు ఇరు రాష్ట్రాల సీఎంలు ఒక ముందు అడుగు వేసి ఈ భేటీ సాగబోతుంది, ఈ భేటీలో క్లారిటీ ఇవ్వబోతున్నారు అన్నట్టుగా కూడా మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ తేజ.